నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూటమికి ఓటు వేశామనే దాడి చేశారన్న వైకాపా బాధితులు. బొగ్గు శ్రీను అనే వ్యక్తే దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపణ. జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 4 అరెస్టు. పోరంకి ఘటనపై జోగి రమేష్ సీఐపై ఫిర్యాదు చేస్తాం. ఓటమి భయంతోనే దాడులకు తెగబడ్డారన్న బోడి ప్రసాద్. కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత. 57 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించడంపై ఆందోళన. విభవ్ విచక్షణ రహితంగా భౌతిక దాడికి పాల్పడ్డారన్న ఆప్ ఎంపీ. ఢిల్లీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన స్వాతి మాలీవాల్. తెలుగుదేశానికి ఓటు వేశారని నిన్న ఓ కుటుంబంపై జరిగిన దాడిని కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబంతో జరిగిన ఘటనపై మీడియా సమావేశం నిర్వహించారు. దాడి ఎవరు చేశారు, ఎలా చేశారనే వివరాలను బాధితులు మీడియాకు వెల్లడించారు. భయప్రాంతులయ్యి ఇంట్లో ఉన్నప్పుడు తీసిన వీడియోలు, మరి ఇవన్నీ ఏమన్నా తీసారు వాళ్ళు? ధనలక్ష్మి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళ 4గురిలో 3 ఆడపిల్లలు, 3 మహిళలు ఎంత దారుణంగా కొట్టారమ్మా. ఒకరొకరు రాండమ్మా ఇటు. అదే ఎంత దారుణంగా కొట్టారు. అలాగే వాళ్ళ అబ్బాయి చూడండి, తల పగిలిపోయింది, కళ్ళు వాసిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క ఇష్యూ ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇది ఈ రకంగా కుటుంబ కలహాలు తప్ప వేరేది కాదని పోలీసు వాళ్ళు ఎలా నిర్ధారణకు వస్తారండి? ఎంక్వైరీ చేయాలిగా, వాళ్ళ యొక్క వాంగ్మూలం తీసుకోవాలిగా. ఆ వాంగ్మూలం రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ వ్యక్తులు ఎవరైనా సరే ఎవరి పేర్లు చెప్తున్నారో వాళ్ళు పిలిచి విచారణ చేయాలిగా. ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలిగా, పోలీస్ ఎంక్వైరీ చేయాలిగా. ఏ విధంగా ఒక ఎస్ఐయో ఒక సిఐయో లేకపోతే ఒక డీసీపీ గారు జరిగిన ఇష్యూకి ప్రెస్ వాళ్ళకి చెప్పేస్తారు ఇది ఇంట్లో జరిగే వాళ్ళ వ్యక్తిగత కలహాలని. ఇది కరెక్ట్ కాదండి. ఈ రకంగా కేవలం విశాఖపట్నం నార్త్ మన 49వ వార్డు బర్మా క్యాంపులోనే కాదు, రాష్ట్రం మొత్తం మీరే చూపెడుతున్నారు. ఏ విధంగా ఈ టీడీపీ, బీజేపీ, జనసేనకి ఓట్లు వేసిన వాళ్ళని ఏ విధంగా ఎమ్మటిపడి కొడుతున్నారో ముఖ్యంగా ఇవాళ టీవీల్లో కాదు పేపర్లో మీరే చూశారు. డీజీపీకి కానీ, చీఫ్ సెక్రటరీకి కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాడండి ఆయన? రేపు ఫలితాలు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఇంకో 2 వారాలు ఈ రాష్ట్రంలో సిఐఎస్ఎఫ్ వాళ్ళు సెక్యూరిటీ పెట్టమన్నాడు. దాని అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట. అందుకే మీరు కూడా మాకు నమ్మకం ఉంది, ముఖ్యంగా ఈ యొక్క జర్నలిజం మీదే కాబట్టి, మీడియా మీదే కాబట్టి మీరు వాస్తవాలు తెలియపరచండి. ఎందుకంటే అన్యాయం జరిగిన చోట అన్యాయం జరిగిందని తెలియపరచకుండా ఈ రకంగా ఈ అన్యాయం చేసిన వాళ్ళని వదిలేస్తే ఇంకా విచ్చలవిడిగా వాళ్ళు రెచ్చిపోతారని తెలియపరుస్తున్నాం.
చెప్పండి. ఎంక్వైరీ చేయాలి. ఇది పూర్తి ఎంక్వైరీ చేయాలి. అందుకే ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం ఒకళ్ళని ఏదో తీసుకుని వెళ్ళారు, మళ్ళీ వదిలేశారని చెప్పి మాకుంది. ఇది ఇంత మేజర్ ఇష్యూని పోనీ కుటుంబ ఇష్యూ అనుకుందాం, అయినా వదిలేస్తారా? అంటే వీళ్ళు కేవలము వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. పొలిటికల్ ఇష్యూ అయితే మళ్ళీ మిగిలిన చోట్ల ఏ విధంగా గొడవలు జరిగితే వాళ్ళని సస్పెండ్ చేశారో ఆ విధమైన ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఊరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రక్తపు మరకలు, రక్తపు మడుగు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తీసిన వీడియోస్ కూడా నాకు చూపించారు. అవన్నీ కూడా పోలీసుకి మనం సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. నా పేరు శంకర్ నోకరత్నం. మేము బర్మా క్యాంప్లో ఉంటున్నాము. ఎలక్షన్ ముందు నుంచి చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి మా ఏరియా మొత్తం. టీడీపీ వాళ్ళు వస్తూ ఉంటే ప్రచారాలకు వచ్చినా సరే చాలా పెద్ద గొడవలే అయ్యాయి. కొట్టేసుకోవడాలు చాలా మట్టుకు చేశారు. అయినా సరే ఎవరికి వాళ్ళు ఇంక వదిలేశారు. తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చినా సరే అసలు అటువైపు రానిచ్చేవారు కాదు. సార్ వచ్చేటప్పుడు ఒక్కసారి వచ్చేవారు, మళ్ళీ ఆటోస్లోని అవి ప్రచారాలు చేసేటప్పుడు కూడా అటు రానిచ్చేవారు కాదు. మా వీధే కాదు మొత్తం వీధులన్నీ అసలు బర్మా క్యాంప్ మొత్తం వచ్చేవారు కాదు. అలా రాకుండా చేసేసేవారు. ఓన్లీ మాకు ఎందుకంటే అంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత మాత్రం ఒకరోజు అదే ఎలక్షన్స్ అయిపోయి మేము బాగానే ఉన్నాము. ఒక మా ఇంటి పక్కన మా అమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగారు మమ్మల్ని, అమ్మ ఎవరికేసో ఓటు అని చెప్పేసి. మేము మాట్లాడుకుంటూ చెప్పాం, ఇలాగ టీడీపీకి వేసాము ఇలాగా అని చెప్పేసి చెప్పడం ఇంకా అంతా స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంకా అందరికన్నా మాట్లాడుకున్నారు ఇలా టీడీపీకి వేశారంట అని చెప్పేసి. అంటే మా ఏరియా మొత్తం బర్మా క్యాంప్ మొత్తం వైసీపీ అని చెప్పేసి అనుకుంటున్నారంట. మాకు ఆ విషయం తెలీదు. కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేదు. సగం 50-50, టీడీపీ 50 అయితే వైసీపీ 50 అలా ఉండేటోళ్ళు. ఇంకా చాలామంది చెప్పలేదు. మేము మాత్రం మేము చేసాము, అవును మేము బీజేపీకి వేసాము ఇలా టీడీపీకి వేసామని మేము చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గొడవకి వచ్చారు. అక్కడ బొగ్గు శ్రీను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు మాట్లాడేది ఈ మధ్య వైసీపీకి అమ్ముడిపోయాడు. ఈ మధ్య వైసీపీకి అమ్ముడిపోయి ఈ ఏరియా అంతా మాదే, ఈ అడ్డా అంతా మాదే, అసలు మీరెట్లాగా వస్తారు అనే భావనతోటి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆ బొగ్గు స్త్రీని కూడా లోపల ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతని పైన ఇదివరకు రౌడీ షీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ యంత్రాంగము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బొగ్గు శ్రీను తోటి నడిపిన వ్యవహారంగా మా యొక్క అనుమానము. ఈ పోలీస్ యంత్రాంగము తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పమ్మా. భూలోక్ అన్నాడు మాత్రం ఆ రోజు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోక్ వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ అడిగారు, ఇచ్చాను. వెంటనే తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు. తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అవన్నీ ఎత్తి చాలా హంగామా చేశారు. మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాడితో మాకెందుకు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాను. తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు, తమ్ముడు నేనే ఉన్నాం. అలాగా గొడవ అవుతూనే ఉంది. పెద్ద పెద్ద నోర్లెట్ ఆడడం, బీర్ సీసాలే ఇరగొట్టడం, ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది ఇసిరేస్తున్నారు. నేనేమో తలుపులే వేసుకున్నాను. బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారని చెప్పేసి పెద్ద నోర్లెట్ నేను అరిచాను. ఇంక వెంటనే అదే 100 ఫోన్ చేస్తానని కానీ వెళ్ళిపోయారు. అది 7 గంటల టైంలో అయింది. తర్వాత 10-9:15 ఆ టైంలోని మళ్ళీ వచ్చారు. ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇల్లు ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే. ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి నువ్వు వస్తావా, వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు, వాళ్ళతోనే మా అన్నయ్య మీద నువ్వు తిడతా అని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు పూలకుండి విసిరేసింది మొహం మీదకి. విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మ ఏమో నా జుట్టు పట్టుకొని లాసింది, అమ్మని కొట్టేసింది. తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక నుంచి రాడ్ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమ వైపు తల మీద కొట్టేశారు. చాలా 2 సార్లు కొట్టారు. తర్వాత ఒక కర్రకి ఫెన్సింగ్ ఉంటుంది, దాంతో కొట్టేశారు. ఇక్కడ 4 కుట్లు పడ్డాయి. ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను, ఇంకా స్పృహ లేదు, ఒళ్ళంతా గాయారు. సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, వాడేమో చెయ్యి మీద కొట్టేశారు. ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది, కాళ్ళ దగ్గర ఇదంతా వాచిపోయింది. ఇదంతా ఇక్కడైతే నిన్న ఎక్స్రే తీశారు. ఇక్కడ చిన్న ఎముక చిన్నది, బోన్ చిన్నది విరిగిందని చెప్పేసి క్రాక్ ఇచ్చారు. ఈ కాలు దగ్గర మాత్రం కాలు దగ్గర కొట్టారు. ఈ కాలు సార్ గంటకి సార్ కొట్టుకోండి మీరు చావండి అన్నట్టుగా వదిలేదు.
ఆడపిల్ల మీద తలబడ్డ న్యాయం ఏంటి చెప్పండి మీరు? వయసుల పిల్ల కదండి. అంటే పాడు చేసేయడానికి లోపలికి వచ్చారు. చెయ్యి పట్టుకున్నాడంటే అది పాడు చేయడానికే. ఇది నేను మాత్రం ఒప్పుకుంటాను. నా పిల్లల్ని చేయడానికి వచ్చారు ఏదో. ఆ పిల్లకి 24 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. అంటే అమ్మాయి ఆడపిల్లలు ఉన్న బతకనబడు. మీ స్టేషన్ కూడా ఇవ్వలేదండి. అయ్యిందండి కేసు ఎత్తుకొని 100 వాళ్ళు వచ్చారు. 100 వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు. ఎవరు ఆడవాళ్ళని ఆ లొకేషన్ అబ్బాయిని తీసుకెళ్లారు. 10:30 టైంలో తీసుకెళ్ళిపోయి మా మధ్య మాకు అంబులెన్స్ మాకు తెలియలేదు. తిరిగిపోయిందండి అంబులెన్స్. మళ్ళీ ఫోన్ చేస్తాయి, మళ్ళీ ఫోన్ చేస్తాయి. అంబులెన్స్ తీసుకెళ్ళిపోయింది. పోలీసులు తీసుకెళ్ళిపోయారట. మాకు 12:30కి మా అమ్మ, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మందిలో వస్తే కేజీసీ చెప్తారు. వాళ్ళు ముగ్గునే తీసుకెళ్ళారంటామా, పొద్దున్నే 6 అయితే ఒకళ్ళని తీసుకెళ్ళారంట చెప్పి నేను చెప్పాను. అయితే ఒకళ్ళు తీసుకెళ్ళాలంటే 6 రిపోర్ట్ అంటారు. 10 మంది చిన్ని అని ఆవిడ బర్మా క్యాంప్ లో చివరి ఇంట్లో ఉంటుంది. చాలా రౌడీస్ ఆడ మనిషి కానీ మమ్మల్ని అసలు బతకనోట్లేదు. సొంత ఇల్లే కానీ మమ్మల్ని ఉండట్లేదండి ఆ ఊర్లోని. ఎందుకు ఉండకూడదో తెలియట్లేదు. అడిగినందుకు కూడా కొట్టారండి. మేము ఎందుకు బర్మా క్యాంప్ లో ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు, మీరు అన్నింటికి వాదా ఇస్తారు. నేను కబుక్కునేటి నోరు జారిపోయింది. టీడీపీ కేసు నాకు నోరు ఉండదండి. కబుక్కుని కలవకు సార్ అంటే అమ్మాన మాకు నాకు ఇల్లుగా ఇచ్చారు. మా ఇష్టం కదా సార్, మా ఓటు మా ఇష్టం అంటే చెప్పకూడదంట. నన్ను కొట్టేసిన తర్వాత అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్ర అని చెప్పిన కర్రతోని 2 సార్లు కొట్టారు. చాలా మొత్తం 24 కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఒళ్ళంతా చాలా హూనంగా కొట్టేస్తారు. ఇదంతా మొత్తం వాచిపోయింది, చేతులు కాళ్ళు. ఆ తర్వాత తమ్ముడు వెళ్ళాడు. ఎందుకు అదే వెన్నీ ఇంకా వెళ్ళడం కూడా లేదు. ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే. ఎందుకంటే మగపిల్లడు కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మ అనేసింది. నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లాక్కొని వెళ్ళిపోయి చేయి పట్టుకొని. అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది. ఇంకేంటి వెంటనే తమ్ముడిని ఇలా పైన వేసుకొని 4 పట్టుకొని వెళ్ళిపోయారు. రౌడీజం ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా, హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతారు. అన్నీని అలా పట్టుకొని వెళ్ళిపోయారు. మా తమ్ముడిని ఆయన తీసుకుని వెళ్తుంటే మాకు స్పృహ లేదు అసలు. పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి 1 కిలోమీటర్ దూరం తీసుకుని వెళ్ళిపోయారు. నేనేమో వెనకాతలు వెళ్ళినప్పటికీ గుండం దగ్గర అక్కడ గుండం జరుగుతుంది. ఒకళ్ళ తల్లి గుండం వేస్తారు. అక్కడేం కొట్టేసి చేస్తున్నారు. చంపేశారేమో అని భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలాగోలా వచ్చాడు. వాళ్ళందరినీ తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం మేము పోలీసులు ఫోన్ చేస్తామని చేసి పెద్ద నోరెట్టగానే వెంటనే వదిలేశారు. చంపేద్దాం అనుకున్నారేమో. చాలా దారుణంగా ఇదంతా మొత్తం వాడికేమో 7 కుట్లు, ఇక్కడ కన్ను దగ్గర 7 కుట్లు, ఇక్కడ పైన ఒక 7 కుట్లు. వాళ్ళంతా ఊనం చేస్తాడు. వాడు ఏం చేశాడు, ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. ఒక్క ఎలక్షన్స్ కి వచ్చాడు అంతే. ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్ కి రావడం, ఏపీ రావడం. చెల్లినేమో కడుపుతో ఉంది. కడుపు మీద 2 సార్లు తన్నారు. నేను పడుకోనే ఉన్నాను, అన్నీ చూస్తున్నాను. ఇలా పడుకోనే చూశాను మొత్తం అన్ని. అమ్మ పడిపోయింది. తమ్ముడు అక్కడెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. చెల్లేమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు. ఫోన్ తీసుకొని ఇసిరేశారు. చెల్లినేమో పేరు పట్టుకొని పైకి ఇలా ఎత్తేశారు. ఏమైనా అయితే అసలు మనుషులేనా అసలు? ఒక్క ఓటు కోసమా? ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది. పల్నాడు జిల్లా బెల్లంకొండలో వైకాపా రౌడీ మొక్కరెచ్చిపోయారు. ఎస్సీ వర్గానికి చెందిన తెలుగుదేశం సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం ఇంటిపై దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో ఇంటిపై రాళ్లు విసిరారు. అక్కడే ఉన్న తెలుగుదేశం ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. చుట్టుపక్కల మహిళలను దూషించారు. దుర్భాషలాడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ధైర్యం చేసి రౌడీ మోకలు ఒకరిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైకాపా, తెలుగుదేశం, భాజపా కార్యాలయాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి నివాసాలతో పాటు ఎర్రగుంట్ల మండలం నిడిజివిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 3 పార్టీల ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు. జమ్మలమడుగుకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన 4గురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరినైనా కించపరిచేలా పోస్టులు పెట్టినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీనికి గ్రూప్ అడ్మిన్లను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు.
ఓటమి భయంతోనే పోలింగ్ రోజు కానూరు పోరంకిలో జోగి రమేష్ గొడవలు సృష్టించారని తెలుగుదేశం అభ్యర్థి బోడి ప్రసాద్ మండిపడ్డారు. పోలింగ్ స్టేషన్లలో జోగి హల్చల్ చేస్తుంటే అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. జోగి అరాచకాలకు వంతపాడిన వారిపై తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్లను వెంటబెట్టుకొని అతని అనుచరులను వెంటబెట్టుకొని మొన్న కానూరులో గాని పెనమలూరులో గాని దౌర్జన్యాలకి దిగటం జరిగింది. కానూరులో పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం, అక్కడి నుంచి మళ్ళీ పోరంకి రావడం జరిగింది. దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు. తెలుగుదేశం పార్టీ కంచుకోట పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు చేయటం. జూన్ 4వ తేదీ నాడు ప్రజలు నీ మీద అనర్హత వేటైపోతా ఉన్నారు. భారీ ఎత్తున ఓటమి చెందబోతా ఉన్నావు. ఎవరైతే నీ అండ చూసుకొని అలాగే పోలీసు సిబ్బంది అవ్వచ్చు. రేపు జూన్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి సహకరించిన పోలీసు అధికారులు ఉన్నారో, ఎంతటి వారైనా సరే, ఏ సిబ్బంది అయినా సరే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎన్నికల్లో వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా, 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం జిందాల్ ఉక్కు కర్మాగారం మూతపడింది. పరిశ్రమను నిరవధికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ముడి సరుకుల ధరలతో పాటు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల మూసివేస్తున్నట్టు వెల్లడించింది. 57 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ఇస్తున్నట్లు జిందాల్ యాజమాన్యం నోటీసులు అంటించింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా 57 మందికి మాత్రమే లే ఆఫ్ ప్రకటించడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య నిర్ణయాన్ని నిరసిస్తూ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. కంపెనీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నాయకులు చర్చలు జరుపుతున్నారు. డాక్టర్ రవళి ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. విజయవాడలో రోడ్డుపైనే బాలుడికి సిపిఆర్ చేసి పునర్జన్మ ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సిపిఆర్తో బాలుడి ప్రాణం పోసి వృత్తి ధర్మాన్ని నెరవేర్చానని డాక్టర్ చెబుతున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలబెట్టేందుకు సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవాలంటున్న డాక్టర్ రవళితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. నారాయణ హరి అన్నారు పెద్దలు. ఆ నానుడిని నిజం చేశారు విజయవాడకు చెందినటువంటి డాక్టర్ రవళి. రోడ్డున ఒక స్టూడెంట్ అచేతనంగా పడి ఉన్నారు. నాకెందుకులే అని వెళ్లిపోకుండా ఒక డాక్టర్గా ఆయనకు వైద్య చికిత్స చేసి బాలుడికి పునరుజ్జీవనం ఇచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అని తెలిపేందుకు మనతోటి డాక్టర్ రవళి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఆ బాలుడు అచేతనంగా రోడ్డుపై పడి ఉన్నప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏ విధంగా మీరు చికిత్స చేశారు? ఆ రోజు యాక్చువల్లీ మేము కోదాడ నుంచి రిటర్న్ అయ్యి మా నాయనమ్మని ఇంటి దగ్గర దింపొస్తున్నామండి. అయ్యప్ప నగర్ 3rd రోడ్ నుంచి. ఫస్ట్ రోడ్ లో కంగారుగా వాళ్ళ ఫాదర్, బాబు వాళ్ళ ఫాదర్ బాబుని భుజం మీద వేసుకొని ఏడ్చుకుంటూ ఒక 10 మందితో అట్లా పరిగెడుతూ రోడ్డు మీద వస్తుంటే నేను కార్ ఆపి ఏంటి అని అడిగాను. అడిగేసరికి వాళ్ళు ఇలా కరెంట్ షాక్ కొట్టింది, బాబుకి స్పృహలో లేడు, మాట్లాడట్లేదు, కదలట్లేదు అని చెప్పారు. వెంటనే బ్రీదింగ్ చెక్ చేసి పల్స్ చూశాను. బ్రీదింగ్ లేదు, అసలు పల్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, 40 అట్లా ఉంటుంది. ఒక 10 సెకండ్స్ చూశాను, చాలా తక్కువ ఉంది. ఇంక ఇట్లా కాదు అని చెప్పి ఒక రోడ్ మీద, అదే అక్కడ రోడ్ మీద ఉన్నారు వాళ్ళు, రోడ్ మీదే పడుకోబెట్టి నేను సిపిఆర్ స్టార్ట్ చేశాను. సిపిఆర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు దాన్ని. సో ఛాతి మీద ఒత్తి మౌత్ బ్రీదింగ్ ఇవ్వడం అనే ప్రొసీజర్ అది. సో అది ఏంటంటే చాలా ఎంత ఎర్లీగా చేస్తే అంత బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది ఒక 5 to 6 minutes చేశాక బాబుకి అప్పుడు గ్యాస్పింగ్ బ్రీదింగ్ తీసుకున్నాడు, మూమెంట్ వచ్చింది. హాస్పిటల్కి అక్కడ ఫోన్ చేయమని చెప్పాను సిపిఆర్ చేస్తున్నప్పుడే. వాళ్ళు ఫోన్ చేసినా కొంచెం లేట్ అయింది, అంబులెన్స్ రాలేదు. వెంటనే అక్కడ దగ్గరలో విజయ హాస్పిటల్స్ ఉంది పట్మట్లో, వెంటనే తీసుకెళ్ళి
తీసుకెళ్ళమని చెప్పాను. అక్కడ తీసుకెళ్లేటప్పుడు కూడా బాబుని కింద కాళ్ళు ఎత్తి హెడ్ కింద కుంచి తీసుకెళ్ళమని చెప్పాను. నోట్లో సెక్రీషన్స్ అవన్నీ బయటకు వచ్చేస్తాయి, ప్లస్ బ్రెయిన్ కి సర్క్యులేషన్ ఉంటుంది హ్యాంపర్ అవ్వకుండా అని చెప్పి. బాబు అక్కడ హాస్పిటల్కి వెళ్లేసరికి ఇంకా కొంచెం స్పృహలోకి వచ్చి ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడు మేము కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. సిపిఆర్ అనేది చాలా వైటల్ ప్రొసీజర్ అండి. 7 నిమిషాల పాటు మీరు అక్కడ సిపిఆర్ చేశారు. అంటే 7 నిమిషాలలో బాబు అచేతనంగా కనబడ్డారు. అంటే అప్పుడు మీకు ఏమనిపించింది అసలు? నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అయితే భయం వేయలేదండి. నేను చేయాల్సింది చేశాను. చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చాను, ఒకళ్ళని హెల్ప్ తీసుకున్నాను, అతను మౌత్ బ్రీదింగ్ ఇచ్చారు. 5 మినిట్స్ చేశాకనే బాబు స్పృహలోకి వచ్చారు. అంటే సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే అచేతనంగా పడి ఉన్నప్పుడు, అంటే ఈ కారణం ఏదైనా అచేతనంగా పడి ఉన్నప్పుడు సుమారు ఎంతసేపు ఇవ్వాల్సి ఉంటుంది, ఎట్లాగా దాన్ని చేస్తారు? అంటే అండి, ఫస్ట్ వాళ్ళు అసలు మనకి రెస్పాండ్ అవుతున్నారా లేదా అని చెప్పి ట్యాప్ చేసి చూడాలి. ఏం రెస్పాండ్ అవునప్పుడు వెంటనే బ్రీదింగ్ చెక్ చేయాలి, చెస్ట్ మూవ్మెంట్ అనేది ఉందా లేదా చూడాలి, పల్స్ చూడాలి. పల్స్ ఈ రెండు చూసి రెండిట్లో ఏది లేకపోయినా వెంటనే సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. అది వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి మనం ఎంతసేపు చేయాలనేది ఉంటుంది. 6 మినిట్స్ దాకా చేశాను, అప్పుడు గ్యాస్పింగ్ వచ్చింది. తర్వాత ఇంకో 2 మినిట్స్ కంటిన్యూ చేసి బాబు కొంచెం మూమెంట్ ఇచ్చి ఐ మూమెంట్ కూడా ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి పంపించాను. విద్యుత్ షాక్ కనుక తగిలితే అసలు బాడీలో అంటే ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి? ఎట్లాగా మనం బాలుడిని కానీ ఎవరినైనా రక్షించడానికి ఏం చేయాల్సిన అవసరం? బేసిక్గా ఎలక్ట్రిక్ షాక్ అనేది తగిలితేనండి ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి పక్కకు తీసేయాలి వాళ్ళని. ఆ షాక్ నుంచి పక్కకు లాగేసేయాలి వుడెన్ స్టిక్తో కానీ. మనం వాళ్ళని పట్టుకుంటే మనకే వస్తుంది షాక్, కాబట్టి వుడెన్ వాటితో కానీ ఏదన్నా అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవ్వని దాంతో పట్టుకొని బైక్ లాగాలి. లాగిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మన స్పృహలో ఉండరు, ప్లస్ అది షాక్ కాబట్టి హార్ట్ రిథమ్స్ కూడా మారుతాయి. అంటే చాలా ఎక్కువ కొట్టుకోవడం, చాలా తక్కువ కొట్టుకోవడం, వెంటనే అట్లా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా బ్రీదింగ్ అనేది చూసి వైటల్ ప్రొసీజర్ అయితే సిపిఆర్ అండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ మదర్ లేరండి ఆ టైంలో, వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఇంకా నేను కింద పడుకోబెట్టి సిపిఆర్ చేస్తుంటే ఇంకా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు భయం వేసి. నేను నా ప్రొసీజర్ కంటిన్యూ చేశాను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు 24 అవర్స్ అబ్జర్వేషన్ చెప్పారు. బాబు అక్కడ షాప్ లోంచి ఎగిరి ఇసగొట్ట మీద పడ్డాడు, అంత దూరంలో పడ్డాడు కాబట్టి ఎగిరి ఒకసారి సిటీ స్కాన్ తీశారు వాళ్ళు. హెడ్ బానే ఉంది అంత అన్న తర్వాతనే బాబుని 24 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేశారు ఇంటికి. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నాతో మాట్లాడారు, థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు. ఇప్పుడు మీరు ఐవీఎఫ్ సెంటర్లో ఒక గైనకాలజిస్ట్గా చేస్తూ ఉన్నారు. అక్కడ అత్యవసర చికిత్స అవసరమైన పరిస్థితి ఉంది. అంటే ఎట్లాగా దాన్ని వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఎలాగా? బేసిక్ అండి, ఎంబీబీఎస్ సర్టిఫికేషన్ అనేది మాకు రావాలి అంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఒక ట్రైనింగ్ అనేది మేము అండర్గో అయ్యి ఉండాలి, అయితేనే మాకు అది వస్తుంది. సో అది హెల్ప్ చేసింది. అండ్ మేము గైనకాలజిస్ట్ కన్నా ముందు ఫస్ట్ మేము ఎంబీబీఎస్ డాక్టర్స్, సో నాకు దాని గురించి ఐడియా ఉంది. అండ్ వీ కీప్ ఆన్ రివైజింగ్ అండ్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్ గైడ్ లైన్స్ ప్రకారం. సో అట్లా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఒక బాలుడికి మీరు లైఫ్ని ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఆ బాబు 12 ఇయర్స్ తర్వాత పుట్టాడంట. అది విన్న తర్వాత నాకు ఇంకా హ్యాపీగా ఉంది. చాలా మంది ఇక్కడ రోడ్డు పైన ఏదన్నా జరిగితే సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటారు, మాకెందుకులే అని. అటువంటిది మీరు అక్కడికి వెళ్ళి చూసి బాబుకి చికిత్స చేశారు. దాంతో అంటే జనాల్లో ఇంకా ఎటువంటి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది? ఏ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ వ్యక్తి అయినా ఏ విధంగా చేయాల్సిన అవసరం? సిపిఆర్ అనేది మెడికల్ ప్రొఫెషనల్స్, పారామెడిక్సే కాదండి, ఇది ఒక వైటల్ ప్రొసీజర్. మనం మధ్యకాలంలో 30 to 40 ఇయర్స్ మధ్యలో కూడా హార్ట్ అటాక్స్ అనేవి రావడం చూస్తున్నాము. సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ప్రతి పర్సన్ కి తెలియాలండి. మనం అంతా 20-30 ఇయర్స్ వాళ్ళనే కాకుండా, ఆ పైన ఏజ్ వాళ్ళనే కాకుండా 5th to 10th క్లాస్ మధ్యలో పిల్లల్ని గనక ఎడ్యుకేట్ చేస్తూ ఉండి 10th క్లాస్ నుంచి బయటకు వచ్చేలోపు ఒక చిన్న బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికేషన్ కోర్స్ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఆ ట్రైనింగ్ లాంటిది ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి ఐడియా ఉంటుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ లైఫ్ నన్నా కాపాడే ఛాన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది వైద్యురాలు రవలి చెప్తుంది. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.
అవినీతి కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న నోట్ల గుట్టలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సొమ్మును పేదలకు పంచేందుకున్న అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అందుకు న్యాయ సలహా తీసుకుంటామని వెల్లడించారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కొందరు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్ము దోచుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ డబ్బంతా తిరిగి వారికే చెందాలని భావిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం అవసరమైతే చట్ట సవరణకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయ వ్యవస్థను కోరినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ ఆరోపించారు. కడుపుపై కాలుతో తన్నాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి చేసిన కేసులో పోలీసులు బిభవ్ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి స్వాతి ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. బిభవ్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని స్వాతి ఆరోపించారు. చెంపపై కొట్టి కాలితో తన్నాడని, కర్ర తీసుకుని కొట్టినట్లు ఆమె ఆరోపించారు. కడుపుపైనే గాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని తన వాంగ్మూలంలో స్వాతి పేర్కొన్నట్లు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. బిభవ్ నుంచి తప్పించుకుని బయటకొచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు స్వాతి పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని స్వాతి మాలివాల్ అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని భాజపాకు విజ్ఞప్తి చేశారు. పుణె విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. పుణె నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం గురువారం రన్వే పైకి వచ్చిన సమయంలో ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ముక్కు భాగంతో పాటు ల్యాండింగ్ గేర్కు దగ్గరున్న టైర్ దెబ్బతింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి అంతా సురక్షితంగా బయటపడ్డారని విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో ఘాట్ కోపర్ వద్ద ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి 16 మంది మృతి చెందిన ఘటనలో దాన్ని ఏర్పాటు చేసిన సంస్థ యజమాని నిందితుడు భవేష్ భిండేను అరెస్టు చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో భవేష్ను అరెస్టు చేసిన పోలీసులు ముంబైకి తీసుకొచ్చారు. ఘటనానంతరం నిందితుడు ఉదయ్పూర్కు పరారైనట్లు గుర్తించిన ముంబై క్రైమ్ విభాగం పోలీసులు అక్కడికెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అతనిపై ఇప్పటికే అత్యాచారం సహా 20కి పైగా కేసులున్నట్లు తెలుస్తోంది. సోమవారం ముంబైలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో సుమారు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ ఒక పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. ఆ బిల్ బోర్డు యజమాని భవేష్ భిండే అత్యాశ, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోందంటూ విమర్శలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. మానవ హక్కులపై భారత్కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు కూర్చుని చర్చించుకోవడం మేలని సూచించారు. ఇతర దేశాలకు హితవు చెప్పే ముందు అమెరికా వ్యవస్థలోని లోపాలను గమనించుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ చట్టసభ సభ్యుడు రో ఖన్నా అన్నారు. భారత్ 100 ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందని ఖన్నా గుర్తు చేశారు. 100 సంవత్సరాలుగా వలసవాద శక్తులు తమకు ఉపన్యాసాలు ఇస్తున్నాయని భారత్ స్పష్టంగా చెబుతోందని, అలాంటప్పుడు మన మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవన్నారు. ఇరు దేశాల్లోని లోపాలను గుర్తించి వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలనే ధోరణిలో చర్చించుకుంటే మేలని సూచించారు.